పాలమూరులో మన్నెకు నో సపోర్ట్, బీఆర్ఎస్ అభ్యర్థికి కొరబడిన నేతల సహకారం అంటిముట్టినట్టుగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. ప్రచారంలో వెనుకబడిన సిట్టింగ్ ఎంపీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం మైనస్, పోటీదారుగా గుర్తించని కాంగ్రెస్ బీజేపీ అంటూ కొన్ని చూస్తాను. వాస్తవంగా అక్కడ ఈ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీ షిఫ్ట్ అవుతాం వాస్తవంగా. సో డీకే అరుణ గారికి విజయ అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి వాస్తవంగా. 85 ఉంది ఈ రోజు అయితే. యా, సో ఖచ్చితంగా ఆమె అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అవడం కొంత ఆమెకు చాలా ఊరట లభించే అంశం. ఇంకొక వైపు వంశీచంద్ర రెడ్డి కూడా ఇటు అధికార పార్టీలో ఉండడం, ఆయన కూడా చాలా సీరియస్గా పనిచేయడం కూడా నడుస్తూ ఉంది. కానీ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఎక్కువ ఎవరికి షిఫ్ట్ అయితే వాళ్ళే గెలుస్తారు. కానీ అక్కడ స్పష్టంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అవుతుంది కాబట్టి అదొక ప్లస్ పాయింట్. ఇంకొక వైపు ఏంటంటే ఇక చాలా కీలకమైన నేతలు ఈరోజు బీజేపీలో జాయిన్ అవుతున్నారు. మా ఏది శ్రీనివాస్ గౌడ్ అలా న్యూట్రల్గా ఉన్నాడు, ఆయన బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు జరుగుతున్న తెలుస్తూ ఉంది. అదేవిధంగా చాలా చోట్ల ఏది మన దేవరకద్ర ఎమ్మెల్యే ఆలయ వెంకటేశ్వరరావు ఎవరు ఉంటారు, ఆయన కూడా కొంత జాయిన్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. చాలా కీలకమైన లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక లీడర్లు అందరూ కూడా బీజేపీలో జాయిన్ అవుతారు. దాంతో కొంత ఓటు బ్యాంకు ఇంకా పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఆమె గెలుపు కేక్ వాక్ లాగానే కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా హర్డిల్స్ అయితే లేవు వాస్తవంగా. సో ఇదే టెంపోను కనుక మెయింటైన్ చేస్తే చాలా ఈజీ అవుతుంది వాస్తవంగా. రెండో విషయం ఏంటంటే ఇక్కడ మనం జనరల్ గా లీడర్లు మాత్రమే పార్టీ మారడం చూస్తాం. బట్ ఈ సందర్భంలో మాత్రం లీడర్లతో పాటు వాళ్ళ కంప్లీట్ క్యాడర్ అంతా డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్ క్యాడర్ కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాడరే, మండల లెవెల్ క్యాడరే పోతా ఉన్నారు. అసలు అది బిగ్గెస్ట్ మైనస్ వాళ్ళకి పాపం. ఎస్ 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 ఇక్కడ ఒక న్యూస్ వచ్చింది. యా, రాజా సింగ్ ఎక్కడ పాప మాధవీలతగా మద్దతు పెరుగుతా ఉంటే మనోడేమో దూరం ఉంటా ఉన్నాడు. ఎందుకు మరి అన్నిటికంటే పెద్ద న్యూస్ చూస్తలేవన్నా ఇక్కడ పెద్దది ఏం లేదు, చిన్నదే కానీ